మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పట్టణ కేంద్రంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని అల్లయ్య, ఏకేఎంఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్నలు మాట్లాడుతూ పహల్గామ్ హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు। పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నెల్లికుదురు అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలుపుతూ పహల్గామ్ హత్యలపై సమగ్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టి నిందితులను చట్టం ముందుకు తీసుకురావాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో తొల్లూరు డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న, పార్టీ డివిజన్ నాయకులు ఇరుగు నాగయ్య, నక్క యాగయ్య, ఇరుగు అనిల్, నాగవెల్లి శ్రీను, ఎడ్ల మల్లయ్య, జక్కుల యాకయ్య తదితరులు పాల్గొన్నారు। మే 7వ తేదీన భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధాన్ని ప్రారంభించినటువంటి యుద్ధం అట్టహాసంగా ప్రారంభించి 4 రోజుల్లోనే 10వ తేదీ సాయంత్రం రోజు యుద్ధం ముగిసింది। చాలా అవమానకరంగా యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముగింపు చేశాడు। ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది। పహల్గామ్లో 26 మందిని తీవ్రవాదులు హత్య చేశారు। దానికి సంబంధించినటువంటి వాస్తవాలను బయటకు తీసుకురావాలని చెప్పి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు। చంపిన వాళ్ళు ఎందుకు చంపినారు, దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ కానీ భద్రతా వ్యవస్థ కానీ ఎందుకు విఫలమైంది, మరి చనిపోయినటువంటి వాళ్ళని ఏ లక్ష్యంతో చంపినటువంటి వాళ్ళు చంపిరు అనేటటువంటి విషయంలోని వాస్తవాలు ప్రజలకు తెలియముందే అది పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్యలు చేసిరని చెప్పి ప్రకటించి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి యుద్ధాన్ని ప్రకటించారు। యుద్ధం వద్దు, ప్రజలని ఇబ్బందులకు గురి చేయొద్దు, దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి, నేరస్తుల్ని శిక్షించాలి అనేటటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నా అది మాట్లాడినటువంటి వాళ్ళని దేశద్రోహులుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించింది। కానీ చివరికి మరి అంత అట్టహాసంగా ప్రారంభించినటువంటి యుద్ధాన్ని 3 రోజుల్లోనే ట్రంప్ జోక్యంతో ముగింపు జరిగింది। అది కూడా పోనీ తెర వెనుక ట్రంప్ ఏమైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ నరేంద్ర మోడీ విరమించిందంటే అది కాదు, ఆయనే అమెరికాలో ప్రకటించింది। ఇది అత్యంత అవమానకరమైనటువంటిది। సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది। దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టండి। పహల్గామ్లో జరిగింది ఏంటి, దానికి ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, వాస్తవాలు ఏంటి, ఆపరేషన్ సింధూరు ఎందుకు విరమించారు, ఎందుకు ప్రారంభించారు, దానిలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి మే 18 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలియజేయమని చెప్పి సిపిఐఎం న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది। ఆ మేరకు ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిలో ఉన్నటువంటి వాస్తవాలను బయటికి తెలియజేయాలని చెప్పి ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఇది దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి। పహల్గామ్ హత్యాకాండను దృష్టిలో పెట్టుకొని ఇలా యుద్ధం ప్రకటిస్తాం, మేము ఇండియా యొక్క ప్రతాపాన్ని ప్రపంచానికి చాటుతాం, తీవ్రవాదులను ఏరివేస్తాం అని చెప్పి వీరాలు పలికినటువంటి భారత్ ఇలా ట్రంప్ యొక్క ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే దేశానికి అవమానకరమైనటువంటి పరిస్థితి। ఎవరైనా యుద్ధం గురించి మాట్లాడితే దేశద్రోహులు అని చెప్పి ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం ఇలా ట్రంప్ ఆదేశంతో యుద్ధాన్ని విరమించడం అంటే మరి దేశద్రోహులు వాళ్ళ, లేదా ప్రజాస్వామిక విలువల కోసం యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్పి కోరుకునేటువంటి ప్రజల, ప్రజాస్వామికవాదుల అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। పహల్గామ్ నేరస్తుల్ని ఒక్కరం కూడా పట్టుకోలేదు, వదిలిపెట్టాం, అంతం చేస్తామని చెప్పినటువంటి అమిత్ షా ఇలా ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పాపాన పోలేదు। ఇది ఇండియాకు అంటే హత్యాకాండ చేసినటువంటి 26 మందిని నువ్వు ముస్లిమా హిందువా అని చెప్పి నిర్ధారించుకొని చంపినటువంటి పరిస్థితిని దాని మీద పూర్తిగా విచారణ జరపాలి। అసలు ద్రోహులు ఎవరు అని చెప్పి తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఇవాళ అనేక మంది అంటే దాదాపు ఒక 6-7 పాకిస్తాన్కి గూఢచర్యలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి విషయాలను మొత్తం కూడా పాకిస్తాన్కి అందజేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు। అంతకుముందే మన వ్యవస్థ ఇలా మనకు అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, మొత్తం నేరస్తులను శిక్షించేటువంటి అంటే తొందరగా పట్టుకునేటువంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్నా ఇలా గూఢచర్యం చేసేటువంటి వాళ్ళను, ఇలా హత్యాకాండలు చేసినటువంటి వాళ్ళను, ఇలా తీవ్రవాదులు అని చెప్తున్నటువంటి వాళ్ళను ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది సిగ్గుచేటు। ఇలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది। ట్రంప్ ఆదేశాల మేరకు యుద్ధాన్ని విరమిస్తున్నాం అని చెప్పుకోవడం అంటే ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం। దీని మీద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నది। అసలు
నిర్ధారించాలి, అసలు నిందితులను నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐ ఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తుంది.